అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం మొదలైంది. నిన్న రాత్రి 7 గంటల సమయంలో 7వ మైలు నరసింహస్వామి ఆలయం మధ్యలో ఉన్న కొత్త మండపం వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు చిరుత కదలికలపై అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. మరోవైపు నడకదారి భక్తులను భద్రతా సిబ్బంది గస్తీ మధ్య గుంపులుగా అనుమతించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అలిపిరి నడక మార్గం నుంచి మా కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ అందిస్తారు. అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం మొదలైంది. నరసింహస్వామి ఆలయానికి 7వ మైలు మధ్యలో ఉన్నటువంటి కొత్త మండపం వద్ద నిన్న రాత్రి 7 గంటల సమయంలో చిరుత కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు భయాందోళనకు గురయ్యారు. వారు పరుగులు తీస్తూ తిరిగి 7వ మైలు ప్రాంతం వద్దకైతే చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సు మార్గంలో వాళ్ళు తిరుపతికి వెళ్ళినట్లే కూడా సమాచారం అందుతుంది. గతంలో కూడా అంటే 2023 జూన్ 21వ తేదీన 7వ మైలు వద్దే చిరుత బాలుడిపై దాడికి పాల్పడింది. అటు తర్వాత ఆగస్టు 11వ తేదీన నరసింహస్వామి ఆలయ సమీపంలో ఒక చిన్నారిని చిరుత తీసుకువెళ్లి చంపివేయడం లాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో టీటీడీ అప్రమత్తమైంది. అప్పట్లో ఆగస్టు నుంచి కూడా డిసెంబర్ వరకు అంచెల వారీగా 6 చిరుతలను అయితే బంధించారు. అలిపిరి నడక మార్గానికి సంబంధించి 7వ మైల్ నుంచి కూడా నరసింహస్వామి ఆలయం వరకు కూడా చిరుత సంచారం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వాటి కదలికలను గుర్తించేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 6 చిరుతలను అయితే బంధించారు. వాటిని తిరిగి దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో అయితే వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి చిరుత సంచారం నడకదారి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నటువంటి సమయంలో చోటు చేసుకోవడంతో ఇప్పుడు మరోసారి టీటీడీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి భయాందోళన కలగకుండా నడక మార్గంలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నటువంటి భరోసానైతే అటు అటవీ శాఖ అధికారులు ఇటు టీటీడీ కూడా కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్న చిరుత సంచారం కనిపించినటువంటి సమయం నుంచి కూడా భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో గుంపులుగా భక్తులను తిరుమలకు అనుమతించడం అయితే ప్రారంభించారు. మరోవైపు ఇప్పటికే నిపుణులకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించినటువంటి నిపుణుల పరిశీలన అయితే జరుపుతూ ఉన్నారు. డెహ్రాడూన్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సైంటిస్టులు కూడా గతంలో చిరుతలకు సంబంధించినటువంటి సంచారంపై ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి సిఫార్సులు అయితే టీటీడీకి చేశారు. ఇప్పటికే నడక మార్గంలో 7వ మైల్ నుంచి కూడా నరసింహస్వామి ఆలయం వరకు కూడా దాదాపు 250 ట్రాప్ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు రేడియో కాలర్ విధానాన్ని అవలంబించేటటువంటి ఆలోచనలు అయితే టీటీడీ ఉంది. ఇప్పటికే నిపుణులు ఆ సూచన చేశారు. ఏవైతే చిరుతలు నడక మార్గానికి సమీపంలో తిరుగుతున్నాయో వాటికి రేడియో కాలర్స్ ను ఏర్పాటు చేస్తారు. దీంతో అవి నడక మార్గం వైపు వస్తున్నటువంటి సమయంలో వాటికి మొత్తు ఇచ్చి తిరిగి వాటిని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో వదిలేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అలిపిరి నడక మార్గంలో భక్తులకు ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లేందుకు టీటీడీ అయితే ముందస్తు జాగ్రత్తలు ఏర్పాట్లు అయితే చేస్తుంది. నిన్నటి రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇవాల్టి నుంచి కూడా భక్తులను గుంపులుగానే సాయంత్రం సమయంలో అనుమతించాలని చెప్పి కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ విధానంలోనే భక్తులను నడక మార్గంలో అనుమతించనున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.